హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చరర్ పుల్లారావు టాక్స్. ఈరోజు మనం రోజుట్లాగా మాట్లాడుకునే ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ గురించి కాకుండా ఒక బర్నింగ్ టాపిక్, రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఒక అంశం గురించి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో 10 మంది ఎక్కడ కూర్చున్నా, హోటల్ దగ్గర కూర్చున్నా, టీ స్టాల్ దగ్గర కూర్చున్నా వచ్చే సాధారణ డిస్కషన్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేవా, 42% బీసీ రిజర్వేషన్ అమలవుతాయా కావా, 8వ తారీఖు హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుంది, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఇదే టాపిక్ నడుస్తాం. మరి ఈ అంశం గురించి మనం మాట్లాడదలుచుకుంటే, మరి నిజంగానే 8వ తారీఖు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, సాధారణంగా కోర్టు తీర్పులు ఎలా ఉంటాయనేది మనం పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి అవకాశం లేదు చాలా సందర్భాల్లో. అయినా మనకున్నటువంటి అవగాహన మేరకు, సుప్రీంకోర్టు గత తీర్పుల ఆధారంగా అయితేనేమి, మనకున్నటువంటి రాజ్యాంగం మీద మనకున్నటువంటి అవగాహన బట్టి మనం ఈ విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా సానుకూల అంశాలు మాట్లాడుకుందాం, జీవోకు అనుకూలంగా ఉన్న అంశాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే 56% బీసీలు ఉన్నటువంటి సమూహం కాబట్టి భారతదేశం, మరి 56% సమూహానికి సంబంధించినటువంటి సమాజంలో 56% సమూహానికి సంబంధించిన అంశం కాబట్టి పాజిటివ్ అంశాలనే పరిగణలో తీసుకొని మాట్లాడుకుందాం. పాజిటివ్ అంశాలు ఏంటంటే, మొదటగా రాజ్యాంగం ప్రకారం చూసుకున్నట్లయితే, రాజ్యాంగంలో ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు సంబంధించిన అంశాలు రాష్ట్ర పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిర్ణయాధికారం ఉందని చెప్పేసి మనకి ఆర్టికల్ 243(d)(6) చెప్తుంది. అది ఒక రకంగా పాజిటివ్ అంశం. దాన్ని మనం కోర్టులో ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల చేసిన రాజ్యాంగ సవరణ ఒకటి కూడా మనకు అనుకూల అంశంగా ఉంది ఈ కేసు నిలబడటానికి, ఈ జీవో నిలబడటానికి. అదేంటంటే 105వ రాజ్యాంగ సవరణ. 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా స్థానిక సంస్థలు రిజర్వేషన్లో ఈ వెల్ఫేర్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా రాష్ట్ర పరిధిలోనే వస్తున్నాయి. ఈ రెండు ఒకటి పాజిటివ్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక నెగిటివ్ అంశాలు మనకి ఏంటంటే, ఎవరు కోర్టుకెళ్ళినా ఏం చెప్తున్నారు, కామన్ గా ఈ కోర్టుకెళ్ళిన వ్యక్తులందరూ ఏం చెప్తున్నారంటే, రాజ్యాంగం ప్రకారం, గత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% సీలింగ్ ఉంది కదా, 50% సీలింగ్ ఎత్తేయకుండా మరి వీళ్ళు ఈ 42% బీసీలకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎస్సీ ఎస్టీలతో కలిపి 69%, 67% దాటుతుంది కాబట్టి మరి ఎలా ఇది సాధ్యపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఒక 13-14 రాష్ట్రాలలో 50% సీలింగ్ క్రాస్ అయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల. 10% ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అది క్రాస్ అయింది. సో ఆ సమస్య ఓవర్కమ్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మరో అంశం అయితే అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి, స్థానిక సంస్థలకు కాదు. సరే, అదొక అంశం. అయితే మరో అంశం ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఇందిరా సహాని కేసు ఒకటి ఉదాహరణగా చెప్తున్నారు. ఇందిరా సహాని కేసులో కూడా మనకి 50% సీలింగ్ విధించిన మాట వాస్తవం. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దానికి మినహాయింపు కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఇచ్చారు. అది మనకి కంక్లూజన్ లో ఉంటుంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి విలాసరావు వికాసరావు సంబంధించిన ఒక కేసు ఉంది మహారాష్ట్ర గవర్నమెంట్ తో. అక్కడ కూడా సేమ్ ఇలాగే మరాఠాలని బీసీలో చేస్తూ జీవో తీసుకొచ్చేసి పంచాయతీ ఎన్నికలు కూడా జరిపారు వాళ్ళు. కొన్ని 3-4 దశల్లో జరుగుతాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలు ఒక 2-3 చోట్ల ఎన్నికలు కూడా అయిపోయినాయి, ఒక దశలో జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియ అట్లా జరుగుతున్న ప్రాసెస్ లో కూడా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి వాటిని కొట్టేసింది, ఆ ఎన్నికలే రద్దు చేసింది. వీటిని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అయితే అక్కడ ఎన్నిక రద్దు చేయడానికి కారణం ఏంటంటే, ఎంపరికల్ డేటా లేదు, సైంటిఫిక్ డేటా లేదు మీ దగ్గర, బీసీలు వెనకబడి ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి డేటా లేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది. అక్కడ దాకా మన కేసీఆర్ గవర్నమెంట్ కూడా 2018లో పంచాయతీరాజ్ చట్టంలో కూడా 34% రిజర్వేషన్ ఇస్తే దాన్ని కొట్టేసి మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ కుదరకపోతే వెంటనే 22% తగ్గించి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా కారణం ఏం చూపించారంటే, ఎంపెరికల్ డేటా, సైంటిఫిక్ డేటా లేకుండా మీరు ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ అని చూపించారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎంపెరికల్ డేటా వీళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ
డెడికేషన్ కమిషన్ నివేదిక ఉంది. డెడికేషన్ కమిషన్ వేశారు. డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రకారమే వీళ్ళు 42% రిజర్వేషన్ జియో తీసుకొచ్చారు, చట్టం బిల్ తీసుకొచ్చేసారు. సో అక్కడ ఈ సమస్య రాకపోవచ్చు. అలాగే ఇంకా కొన్ని అంశాలు తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ పెండింగ్ అనేది మొదటిగా ఏం చేశారంటే వీళ్ళు 2 చట్టాలు తీసుకొచ్చారు. విద్యా ఉద్యోగాలకు ఒక సపరేట్ బిల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఒక సపరేట్ బిల్ తీసుకొచ్చారు. ఈ 2 బిల్లు కూడా ఏమైనాయి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడో మార్చిలో పంపించారు, ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయి. అక్కడ నుంచి ఏం చేయాలనుకున్నారంటే 9th షెడ్యూల్లో పెట్టడం కోసం పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసేసి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి 9th షెడ్యూల్లో పెట్టిద్దాం అనుకున్నారు. కానీ వాస్తవానికి 9th షెడ్యూల్ కూడా ఒక తాత్కాలిక రక్షణ కవచమే తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. 9th షెడ్యూల్లో పెడితే ఒక తాత్కాలికంగా ఒక రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే తమిళనాడు కేసులో జరిగింది అదే. ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే కారణం కూడా 9th షెడ్యూల్లో చేర్చారు అన్నాడు. మన జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండి, పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఆ కూటమి ప్రభుత్వం అది చేయగలిగింది ఆ రోజు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. సరే, కేంద్రంలో ప్రభుత్వం అసలు ఈ అంశాన్ని 9th షెడ్యూల్ చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు బహిరంగ చెప్తున్నారు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మీడియా ముఖంగానే చెప్పాడు, 9th షెడ్యూల్లో మేము చేర్చాము బీసీ బిల్ అని చెప్పేసి. సో ఆ అవకాశం కూడా లేదు. దాని తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ కూడా మళ్ళీ హోంశాఖ పంపించి అక్కడ కూడా ఆగిపోయింది. ఆర్డినెన్స్ తర్వాత ఇప్పుడు 2 చట్టాలు తీసుకొచ్చారు. ఈ 2 చట్టాలు కూడా ఇప్పుడు వాళ్ళకి స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి గవర్నర్ గారి దగ్గర. సో ఒకవేళ ఈ 6వ తారీఖు 7వ తారీఖు లోపలలో ఏమైనా మళ్ళీ గవర్నర్ గారు దానికి ఆమోద ముద్ర వేస్తే కొంచెం బెటర్, పాజిటివ్ అంశం పెరిగే అంశంగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు తీర్పును బేస్ చేసుకుని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోపోవాలి. మరి కోర్టు తీర్పును తీసుకొని ఒకవేళ గవర్నమెంట్ ఏం తీసుకోబోతుందనే అంశం మాట్లాడుకున్నట్టయితే గవర్నమెంట్ కొన్ని ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఒక ఉదాహరణకి నెగిటివ్ వచ్చింది తీర్పు అనుకుందాం, అది ఒక రకంగా 50-50 ఛాన్స్. మనకి అది ఏం జరిగిపోతుందో మనకి పూర్తిగా అంచనా చెప్పేది కాదు. 50-50 ఛాన్స్ ఉంటుంది. సరే, ఒకవేళ నెగిటివ్ తీర్పు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అని అంటే, గవర్నమెంట్ ముందు ప్రధానమైన ఆప్షన్ సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఆల్రెడీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వీలే వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకి వెళ్తాం ఒక ఆప్షన్ అవుతుంది. ఆ తర్వాత పాత రిజర్వేషన్ కొనసాగించడం అనేది ఒక ఆప్షన్ అవుతుంది. ఒకవేళ అది మిస్ అయితే మళ్ళీ పార్టీ పరంగా ఇద్దామని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకుంటున్నారు. పార్టీ పరంగా ఇవ్వడానికి కూడా మన బీసీ సంఘాలు కూడా ఒప్పుకోవట్లేదు. పార్టీ పరంగా ఇచ్చినా అది అంత సెక్యూరిటీ కాదని చెప్పేసి అంటున్నారు. లేదంటే ఇంకా వేరే అవకాశాలు ఏమైనా పరిశీలించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అంటున్నారు. సరే, ఏది ఏమైనా సరే ఈ బిల్లు రేపు ఏం జరగబోతుంది అనేది మనకి పూర్తి స్థాయిలో అంచనా లేకపోయినా ఇప్పుడు చెప్పినటువంటి ప్లస్లు మైనస్లు పరిగణన తీసుకొని ఓవరాల్ గా మనం కన్క్లూజ్ గా ఏం చేద్దామంటే పాజిటివ్ గానే రిజల్ట్ రావాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి 56% పౌరులకు సంబంధించినటువంటి ఒక సమూహానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇది పాజిటివ్ రావాలని కోరుకుందాం.